తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులైన వారందరికీ, యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రియులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభువుని బట్టి భయంకర దుర్దినాల్లో కూడా మాకు ఇచ్చిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా ప్రభా, ఒక అంశాన్ని, నేను చేయుచున్నది పాపమో కాదో గ్రహించలేకపోతున్నాను అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ, వినుచున్న బిడ్డల మమ్మల్ని దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి తండ్రి మీ సన్నిధి సహాయం మాతో ఉంచుమని, ప్రతి ఆటంకాలు మీ చిత్త ప్రకారం దూరపరచుమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టండి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటాకైతే ప్రయత్నించేద్దామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన సోదరులారా, నేను చేయుచున్నది పాపమో కాదో నాకు తెలియటం లేదు అనేటువంటి వారి కొరకే ఈ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేను మాట్లాడాలని తలుస్తున్నానండి. ఎందుకంటే లోకంలో ప్రియ దేవుని పిల్లలరా, మనం ఎవరమైనా, దేవుని పిల్లలమైనా, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా తను చేసిన క్రియలకి ఏదో ఒకరోజు మూల్యం చెల్లించుకొనక తప్పదు. అంటే లెక్క చెప్పాలి. ఆ క్రియల ఫలితము అనుభవించక తప్పదు అనే సంగతి మనందరికీ తెలుసు. కనుక ఈరోజు లోకంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక మనుషులు కొందరు అనేక చెడు క్రియలు చేసుకుంటూ వారి జీవితాన్ని, వారి పరిస్థితులను అధోగతి పాలకు నడిపించుకున్నట్టుంటే చాలామందిని చూస్తూ ఉంటున్నాం. ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొద్దిగా మనం ఆలోచన చేసి, ఈ లోక సంబంధ క్రియల్లో నేను ఉన్నానా, లోకాచారాల వ్యవహారాల్లో నేను ఉంటూ పాప మార్గంలో వెళ్తున్నానా, లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు, నేను లోకంలోకి వేరైనటువంటి వ్యక్తిని కదా, లోకం నుండి వేరే క్రీస్తులోకి వచ్చిన వ్యక్తిని కదా, ఈ లోక సంబంధమైన క్రియలు ఉంటే మరి ఆజ్ఞాతిక్రమించినటువంటి వ్యక్తిగానే నా జీవితం మనుగడ సాగుతున్నదా అనేటువంటి ప్రశ్నతో కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటానికి. ఏమండి, పాపం అంటే లోకానికి ఎంతవరకు గ్రహింపు ఉందో, ఎంతవరకు తెలిసిందో, దేవుని పిల్లలైనటువంటి వారికి ఆ లోకము జరుగుతున్న పాపాలని తెలిసినా దేవుని వాక్యం తన పిల్లలకు ఏమి కరాఖండిగా చెప్తుందో, ఏది పాపమో ఒప్పుకున్న దానిని మరలా తిరిగి చేస్తే ఎంత కఠినమైన శిక్షో, మొదట మనం ఒప్పుకున్న తర్వాత దాన్ని మరలా తిరిగి చేస్తే, విడిచిపెట్టిన తర్వాత తిరిగి చేస్తే మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఎంత ఘోరమో దైవ గ్రంథం మనకైతే వివరణాత్మకంగా తెలియపరుస్తున్నదండి. అంత మాత్రమే కాదు, కొన్ని విషయాలు కూలంకుషంగా దైవ గ్రంథాన్ని బట్టి లోకంలో ఉన్నటువంటి లోకులకును, లోకం నుండి క్రీస్తులకు వచ్చిన బిడ్డలకును ఆ వ్యత్యాసము, పాపక్రియలలో మనం వెళ్ళకూడనటువంటి క్రియలలో ఎలా వెళ్ళిపోతున్నాము, లోక పరిస్థితుల్లోనికి మనం వెళ్ళినట్లు కూడా గ్రహించట్లేదు క్రైస్తవుడు. నేను వెళ్తున్నాను, ఇటువంటి చెడ్డ క్రియల్లో ఉంటున్నానా, ఆజ్ఞను అతిక్రమే తీరులో నా బ్రతుకు ఏమైనా కొనసాగుతుందా, అలా జరిగితే దేవుని ఆజ్ఞను మీరుతున్నానే, నేను చేసిన ఉడంబడికను నేనే తప్పుతున్నానే, ఇట్టి క్రియలు చేస్తే ఏదో ఒక రోజున దేవుని శిక్ష నా పైకి వస్తుందే అనేటువంటి గ్రహింపు కొరకే ఈ కొద్ది మాటలు. ఓకేనండి, వాక్యాన్ని మనం చదువుకుంటూ ప్రయత్నం చేసి ముందుగా పాపం అంటే ఏంటో కొద్దిగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఏమండి, పాపం అంటే ప్రియ దేవునిలో లోకానికి తెలిసింది, లేక లోకులతో పాటు మనకి తెలిసింది ఇదిగో ఈ క్రియలే. ఏంటి? వ్యభిచారమని, దొంగతనమని, నరహత్యలని, లేకపోతే దోపిడీలని, ఇలా శరీర సంబంధమైనటువంటి భావోద్రేకాలకు గురై ఈ చెడ్డ క్రియలన్నీ కూడా మరి పాపము అని మనం అనుకుంటూ ఉంటాం. మనతో పాటుగానే మన క్రైస్తవులు కూడా మనం అనుకుంటూ ఉంటాం.
క్రైస్తవేతరులు కూడా ఇవన్నీ కూడా పాపమేనని వారికి కూడా తెలుసు. మరి పాపం అంటే ఏంటో కొన్ని విషయాలు మనకైతే అందరికీ తెలిసినట్టుగా కనబడుతుంది. ఈ పాప విషయాల్లో అందరికీ శిక్ష ప్రభుత్వం నుండో చేసినటువంటి పరిస్థితుల దృష్ట్యా శిక్షింపబడటం మనకు కూడా అర్థమవుతూ ఉన్నది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట ఒక మాటగా చదువుకొని పాపము ఇవన్నీ ఇవే పాపము అనుకుంటుంది లోకం. ఇది చెప్పిన కదా, చెడ్డ క్రియలన్నీ కూడా వ్యభిచారము, దొంగతనము, మోసం ఇవన్నీ కూడా ఇవి మాత్రమే పాపము అంతవరకే లోకానికి తెలిసింది, ఇవే అనుకుంటుంది. కానీ క్రైస్తవునికి ఇంకా కొద్ది లోతుగా వెళ్ళటానికి, ఇంకా కొద్దిగా దేవుని వాక్యాన్ని ఉన్నతమైనది ఇప్పుడు పలుకుతున్న మాటలకు భిన్నముగా ఉంటూ ఆ యొక్క పాపానికి పునాది ఏంటో ఒక క్రైస్తవుడికి మాత్రమే తెలుసండి. ఆ క్రైస్తవుడు లోక వ్యవహారాలు పాపములోనికి భిన్నముగా తన బ్రతుకుండాలి. లోకంలో వేరైన తీరు నుండి క్రీస్తులోనికి క్రైస్తవుడిగా మార్చబడిన క్రీస్తుని పోలి నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి మన లోకాచారాల్లోకి వ్యవహారాల్లోకి వెళ్ళిపోతున్నట్లు ఉంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా దేవుని ఆజ్ఞను మీరుతున్నాడు కనుక మరలా వ్యక్తి పాపం చేస్తున్నాడు అనే వివరణ ఒక క్రైస్తవునికే తెలుసండి. ఏమండి, లోకులకు ఈ చేసిన క్రియలు మాత్రం ఇది పాపమే అని అనుకుంటున్నారు, అక్కడ వరకే తెలిసింది. కానీ దాని మూలాన్ని క్రైస్తవుడు గ్రహించి తన జీవితం దిద్దుకుంటూ లోకానికి చెప్పవలసిన వాడు లోకము వ్యవహారాల్లో కొట్టుకొని పోతున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. అది సరైనటువంటి క్రైస్తవ జీవితము కాదు అని జ్ఞాపకం చేస్తూ మనం ఏ విధంగా చేసిన వాగ్దానాలు మన జీవితం పుట్టదాఖలు చేస్తున్నామో, మనం చేస్తున్న క్రియలు చాలా మటుకు ఇది పాపం కాదులే అని అనుకుని తోసుకొని వెళ్ళిపోతున్న లోకంతో పాటు కొట్టుకొని వెళ్ళిపోతున్నట్లుగా చాలా సంఘటనలు కనబడుతున్నాయి. అలా ఉండకుండా ఉండటానికి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. ఏమైనా ఆయాసకరమైన ప్రతి దేవుడు చెప్పిన క్రియలు చేయకుండా వద్దన్నవి చేసుకుంటూ ఆ క్రైస్తవ భక్తి భావాలతో ఆధ్యాత్మికత దిగజారిపోతున్న సంఘటనలు మనము ఏమైనా ఉన్నావా అని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఈ కొద్ది మాటలు విని మన జీవితం దిద్దుకుంటానికి ఉపయోగపడతాయని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నానండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు కనబడుతుంది మొదటి యోహాను రాసిన పత్రికలో ఒక చక్కటి మాట మనందరికీ తెలిసిన విషయమే. ఏమని? 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం అండి. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. నిజమే కదా, ఇది అందరికీ తెలిసిందే కదా. అట్లా నిజమే, నేను కూడా నాకు మనందరికీ తెలిసిందే. కానీ ఎంతైతే తెలుసు అనుకుంటున్నామో ఆ తెలిసిన దాన్ని అనుసరించడం ఫెయిల్ అవటం కారణంగా మరలా తెలియని రీతిగానే ఆజ్ఞ అతిక్రమించేటటువంటి క్రియల్లో పడి పాపంలో కొట్టుకుపోతున్నారు చాలామంది. ఏమండి, నీకు మాట చెప్పమంటారా? నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో, ఏదైతే నువ్వు ఇష్టంగా ఉంటావో, ఏదైతే బాగా ఆసక్తి ఉంటావో ఆ వ్యక్తుల ద్వారానే వాటి ద్వారా ఎక్కువగా మోసపోయేటటువంటి ప్రమాదం ఉంది ఏమండి లోకంలో. కనుక ఇక్కడ చెప్తున్న మాట పాపం చేయ ప్రతివాడు అంటే పాపం చేసే వ్యక్తి దేవుని ఆజ్ఞను మీరుతున్నాడట. ఇది మన దృష్టిలో పెట్టుకొని మనం చేయబోతున్న కార్యక్రమాన్ని మనం ఆలోచించుకోవడానికి ప్రయత్నించేద్దామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలైనటువంటి వారు ఈ శరీర క్రియలతోనే అది పాపమని తెలిసి అవి మాత్రమే ఆగిపోతున్నారు. ఏది పాపము, వ్యభిచారం, కొన్ని క్రియలు శరీర సంబంధం బహిర్గతంగా కనపడే క్రియలని అమ్మో ఈ పాపం చేయకూడదని అనుకుంటున్నారు. కానీ వాటికంటే ప్రమాద స్థితిలో ఉన్నటువంటి కార్యక్రమాలు, అసలు దేవుడు చెప్పనటువంటి చేయొద్దు అని చెప్పినట్టు ఎన్నో సంఘటనలు ఆ వాటిలోని లోకంతో కలిసి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, మోసం ఇలాంటివి ఏం చేయట్లేదు కనుక నేను చాలా భక్తుడిని, మంచిగానే బ్రతుకుతున్నాను అని అనుకుంటూ దేవుని మాట విని ఆ ప్రకారం నడవక అలా చేయక చాలామంది తమను మోసం చేసుకుంటూ దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి గురయ్యే సంఘటనలు చాలామంది జీవితాలు ఉంటున్నాయండి. సో ఈరోజు ఈ మాటలు పరిశీలించిన తర్వాత ఒకటి క్రియలుగా నీలో ఉంటే సోదరుడా, సహోదరి ఇచ్చిపెట్టుకొని ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటే ధన్యుడిగా మారటానికి, ఆ రాబోయే శిక్షను తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదులే పాస్టర్ గారు ఇలాగే చెప్తారులే అనుకో, నీ ఇష్టం వచ్చిన ప్రకారం వెళ్ళిపోయేవే అనుకో, మనం చేసుకున్నది మన నెత్తి మీదకి వచ్చిన తర్వాత అది ఊపిరాడదండి. ఎవరు కూడా తప్పించే నాదుడు భూలోకంలో ఎవ్వరూ ఉండరండి. నీ కుటుంబీకులు, బంధువులు, నీ కలిగిన ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఆ రోజునేమి ఉపయోగపడవండి. వాళ్ళు ఎవరు సహాయం చేయలేరండి. చేస్తున్నట్లు ఉన్నా
నీ బాధను ఎవరు అర్థం చేసుకుని బాధను తీసే స్తోమత నీ వాళ్ళకి ఎవరికి, నేను కన్న వాళ్ళకి, నీ భర్త భార్య వీళ్ళకి ఎవరికి కూడా ఉండదన్న సంగతిని దైవ గ్రంథాన్ని బట్టి మన బాగా కూడా తెలుసు. కనుక ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. ఏ వాక్య భాగము? యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో ఓ చక్కటి మాటను మరి ఆనాటి ప్రజలైన వారితో చక్కటి మాటను వివరించారండి. ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, చూడండి, కొన్ని విషయాలు అంటే వ్యభిచారము ఇవి చేస్తేనే పాపం అనుకున్నట్లుగానే మనం అనుకుంటున్నాం, కానీ దానికి మూలాన్ని కూడా ఇక్కడితో వచ్చి లోకం ఆగిపోయింది, లోకానికి ఇంతవరకే తెలుసు. కానీ క్రైస్తవ బిడ్డలకైతే మరొక కోణం, నువ్వు ఈ క్రియలు చేస్తూ కారణంగా నా ఆజ్ఞను మీరుతున్నావని దేవుడు తన పిల్లలతో చెప్తున్నాడు. ఇది మీలో ఉండకూడదు అని యేసు ప్రభు ద్వారా లోకానికి తెలియపరుస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఏమని? మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 వచ్చిన నేను చదువుతున్నానండి. ఏమనుందో తెలుసా? వ్యభిచారం చేస్తేనే పాపం అనుకుంటున్నావు కనుక నువ్వు వ్యభిచారం శారీరకంగా మరి వేరొకరు స్త్రీని లేదా పురుషుడు కలుసుకుంటే దేవుడు ఏర్పాటు చేసిన బంధానికి భిన్నముగా కలుసుకుంటే వ్యభిచారంగా చెప్పుకుంటూ మనందరికీ తెలిసిందే. అది శారీరక కనబడుతున్న క్రియను బట్టి వ్యభిచారం పాపము అంటున్నావు. కానీ దేవుడు నీకు నాకు ఒక సెన్సేషనల్ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న క్రైస్తవులకు నీకు నాకు తెలిసిన మాట ఇది, మనతోనే చెప్తున్న మాట ఇది. ఇది నేను వ్యభిచారం చేయట్లేదుగా, పాపం చేయట్లేదు అనుకుంటున్నాం. ఇది చేసిన పాపమే అని క్రీస్తు ప్రభు చెప్పేంతవరకు లోకానికే తెలియదు. ముందే చెప్పాను కదా, ఇదిగో ఈ విషయాన్ని ఇలా చేయటం కారణంగా దేవుని ఆజ్ఞను మీరుతున్నావు, దేవుని శిక్షకు తెచ్చుకుంటున్నావు, అది ఈక్వల్ టు అది వ్యభిచారం చేసినట్టే అని ఒక మాటని యేసు ప్రభువు వారు చెప్పారండి. మరి ఇది నీలో ఉందని చూసుకో, నాలో ఉందని మనం చూసుకుందాం. వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 27 వచ్చిన నేను చదువుతున్నాండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇది మంచిది కాదని ఇశ్రాయేలు ప్రజలతో మరి ధర్మశాస్త్రం చెప్పబడిన మాట. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినవాడు అగును. అయిపోతున్నాడు అంటే జరగబోయేది, మనిషి యొక్క చేతులు జరగబోయేది. వ్యభిచారం శారీరక కలుసుకుంటేనే అంటున్నావు కదా, అది కలుసుకుంటానికి వెళ్ళాలి అంటే ముందు ఏం చేస్తున్నారో తెలుసా మనుషులు? ఇదో గుడ్ల గూబులు లాంటి సూపులు ఉన్నాయి కదా, అది వార సూపులు, కూర సూపులు ఇవి ఉంటాయి కదండి. కనుక ఇక్కడ చెప్తున్న బైబిల్ చెప్తున్న మాట మోహపు చూపు, మోహముతో ఆ స్త్రీ యొక్క అవయవాలు ఎన్నో కొన్ని ఇంట్రెస్ట్గా చూసేటటువంటి అనాలోచిత పనులు ఉన్నారు కొందరు పురుషులు. కొందరికి స్త్రీలు కూడా లేకపోలేదు, వాళ్ళు అనుకున్నటువంటి విధానంలో ఆ యొక్క విధానం చూసేటటువంటి వారిగా వారు లేకపోలేదు. ఇట్ మే బి ఎవరంటే కానీ వారిని వీరైనా వీరిని వారైనా, అంటే పురుషుని స్త్రీ అని స్త్రీని పురుషుడైనా మోహపు చూపుతో ఎవరైతే చూస్తారో అప్పుడే, అంటే ఇక్కడైతే పురుషుని గురించి ఎక్కువగా చెప్పబడినట్లుగా మనకు కనబడుతుంది. మోహపు చూపుతో స్త్రీని చూస్తున్న వ్యక్తి అని చెప్తుంది ఇక్కడ. సో మనం అటు ఇటు కూడా కొద్దిగా ఆలోచించడం ప్రయత్నం చేసాం అంతే. ఇక్కడ చెప్తున్న మాట మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే వ్యభిచారం చేస్తున్నాడంట. ఏమండి ఇవి మనలో ఉన్నాయా? చాలామంది ఇదే కదండి, అలా చూస్తుంటూ పోతుంటారు, ఏదో ఊహలో తేలిపోతూ ఉంటారు. తదుపరి ఆ చూస్తున్న దానిని బట్టి ఆయన మనసులో ఒక నిర్ణయం తీసుకుని అది నచ్చిందని కావాలనుకుని దానికోసం వెంటబడి ప్రాణం తీయటమా ప్రాణం పోగొట్టుకోవటమా అనే సంఘటనలు జరిగిపోవడానికి మోహపు చూపే కదండి. ఒక నాయన మోహపు చూపే విడిచిపెట్టు అని యేసుప్రభు చెప్తున్నాడు. లోకానికి ఏమో వ్యభిచారం అంటే ఇద్దరు కలయిక, అంటే పరస శరీరాలు కలుస్తూనే వ్యభిచారం అంటుంది. అంటే ఇది లోకానికి తెలియదు, నీకు తెలుసు. ముందు చూపు దగ్గరే బ్రేక్ వేస్తున్నాడు యేసుప్రభుల వారు అనే సంగతిని గ్రహించాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, మోహపు చూపే పాపం. ఒక రోజున సంసోను గారు ఫిలిస్తీన్ దేశం వెళ్ళాడండి. నేను ఒక అమ్మాయిని చూశాను, ఆమె నాకు కావాలి అంతే. ఎరా కొడుక, మరి మనకు మరి కానాన్ దేశం, మన దేశంలో చాలామంది ఉన్నారు. అబ్బాయి వెళ్ళొద్దు, నాకు నచ్చలే, నేను అక్కడ చూశాను అన్నాడు. చూసాడని పరుగును వెళ్ళి మొత్తం మీద వివాహం చేసుకున్నాడు. లేకపోతే కావాలనుకున్నాడు, తర్వాత ఆమె ఫెయిల్ అయింది, ఢిల్లీలో దగ్గరికి వెళ్ళాడు. మొత్తం మీద చూశాను కనుక కావాలనుకున్నటువంటి వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మాట అర్థమవుతుందండి. అంటే చూపులోనే కట్ చేసుకునేటటువంటి విధానాన్ని క్రైస్తవుడికి మాత్రమే తెలుసు, లోకానికి తెలియదు. ఆ లోకులు అది కావాలనుకుని వెళ్ళిపోతున్నారు. ఆ చూపును బట్టి దాని వెనకాల వచ్చేటటువంటి ప్రమాదం ఎంతో ప్రమాదం ఉంటుంది అనే సంవత్సరం ద్వారా మనం చూస్తున్నాం. 1, 2 దావీదు గారిని కూడా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఆ యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో రాజుగా ఉన్నటువంటి ఆయన రెస్ట్ తీసుకొని ఆ సాయంకాల సంధ్యలో చక్కగా లేచి ఆ యొక్క ప్రహారమే తిరుగుతున్నాడండి. క్రింద స్నానం చేస్తున్న ఒక బెత్షెబ కనబడిందండి. ఆమెను చూశాడంతే.
తన అధికారాన్ని ఉపయోగించాడు, తనకు కావాలనుకున్నాడు, మొత్తం తన ఇంటికి రప్పించుకున్నాడు, ఆయనతో చేరని కార్యము చేశాడు. చివరికి ఒక మర్డరిస్ట్గా, దేవుని ఆజ్ఞను మీరినట్లుగా, కాదన్నదాన్ని ఆశించినట్లుగా భయంకరమైనటువంటి పాపంలో పడిపోయాడు. కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. పెద్ద కొడుకెళ్ళి చిన్న కూతుర్ని చెరిచేశాడు. చిన్న కొడుకెళ్ళి పెద్ద కొడుకుని, ఆ చెరిచిన కొడుకుని అమ్నోన్ని అబ్షాలోము చంపేశాడు. ఏమండి, చివరాకారికి ఆ రాజ్యభ్రష్టుడై అరణ్యంలో కాలినడకన పదవి అన్నీ కూడా విడిచిపెట్టుకొని వెళ్ళిపోవలసి వచ్చింది. బ్రదర్, ఎందుకెంతదో కార్యక్రమం వచ్చింది నీకు అని అంటే, నువ్వు మోహపు చూపుతో చూసేవు కనుక అది కావాలని కోరుకున్నావు. ఏమండి, అందుకే దేవుడు అంటే మోహపు చూపే పాపం రా. అంత ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే ఈ మోహపు చూపు దగ్గరే మార్చుకో. ఒకళ్ళు నీ కన్నుని అభ్యంతర పెడితే దాన్ని తొలగించేయి అంటే పీకేమని కాదండి, ఇటు చూసేది ఇటు చూ. అందుకే అంటాడు దావీదు గారు, నీ ధర్మశాస్త్రం అనుసరించినట్లు నా హృదయనేత్రాలు తెరువు ఉన్నట్లుగా మాట్లాడతాడు. కనుక ఇలా ఈ మాటను బట్టి మనం చూస్తున్నాం. ఇది మనం మోహపు చూపుతో వ్యభిచారము కాదు అని అనుకుంటున్నాం. అవునా కదా? ఒకసారి గమనించండి. రెండో మాట చూసుకుంటే ఇక్కడ ఇంకో మాట మనం చూద్దాం. ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నానండి. కొద్దిగా సమయము కావాలండి మరి మాటలకి. చాలా ఇంపార్టెంట్ విషయమే. మనం ఇలాంటి విషయాలు పాపం కాదు అనుకుంటున్నాం, ఏదో మనం చూసేస్తున్నాంలే చేసేస్తున్నాంలే అనుకుంటున్నాం. అలా చూడటం కన్నా హృదయంలో ఒక వాంఛ కలుగుతుంది, ఒక స్థిర నిశ్చయతకు వచ్చేస్తున్నాం. అది కావాలి, అది కావాలి, కావాలి, నీది కానిది అది వద్దు అంటే దేవుడు కావాలంట. అదే కదా అసలు ఇదేంటి? దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుడు అది వద్దు అలా చూడొద్దు అంటున్నాడంటే మనం చూస్తున్నాము అనుకోండి, ఏం చేస్తున్నట్టు? దేవుని ఆజ్ఞను మీరుతున్నట్లు. దేవుని ఆజ్ఞను మీరినటువంటి వారికి ఏమవుతుంది? అదేమంటాము? పాపము. పాపం పరిపక్వత ఏమవుతుంది? మరణానికి అంటాం. అదే కదా, ముందర చూడబట్టే కదా మరణానికి చేరువేయరు సంసోను. ఇంత ప్రమాదం తెచ్చుకున్నాడు దావీదు గారు. ఆయనకి మోహపు చూపే వ్యభిచారం వద్దు అంటున్నాడు. ఇంకో మాట చదువుతాను చూడండి, 42వ వచనం చదువుతున్నానండి. ఏమని? నిన్ను అప్పడుగు వానికిమ్ము, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నువ్వు నీ ముఖము తిప్పుకొనవద్దు అంటున్నాడు. అంటే ఒకవేళ నీ దగ్గర ఉందనుకోండి, నీ స్నేహితుడే సహోదరుడు వచ్చాడు అనుకోండి, అడిగితే ఇవ్వు, అడిగితే ఇవ్వు. అంటే నీ స్నేహితుడు అంటే అప్పటికి మీరు ఎవరో ఏంటో మనోభావాలు ఒకరికొకరికి అర్థమైనటువంటి వారిగా దగ్గరకు వచ్చారు కదా. నీ బాధే నాది, నా బాధే నీది అనుకునేటువంటి అంత అనుభవం, ఆ అవినాభావ సంబంధం ఉందనుకోండి, ఇవ్వండి, నీ సహోదరుడికి ఇచ్చుకోండి అని అంటున్నాడు. అలా ఇవ్వలేదే అని అనుకుని ఉంచుకొని లోనౌట్ పెట్టుకుని బయట కొట్టు మాటగా మాట్లాడావనుకోండి, నీ అంతరాత్మ నేను గద్దిస్తుందా లేదా? వాడు ఎంతో ప్రమాదంలో నుండి వచ్చి నేను అడిగాడు, అయ్యయ్యో ఇవ్వలేకపోయానే, ఆడి కూతురు చచ్చిపోయింది అని తర్వాత ఏడ్చేకంటే, ఏమో ఒక ప్రాణం బ్రతికించడానికి ఏదో చేసినట్టు నీ కష్టార్జిత దేవుడు ఇచ్చాడు. నీ సహోదరుడితో పంచుకో నీ కష్టాన్ని, ఆడ ఆపదలు ఉండి అడిగినప్పుడు అంటున్నాడు. ఇది మనం చేస్తున్నామా? మనం చేయం కదా. మనం అయితే ఎక్కడికక్కడ బీరో లాకర్లకు పెట్టి మూతలు వేసేసుకుంటాం కదా, లాకులు వేసుకుంటాం కదా. ఓకే, నీ సొమ్ము నువ్వు, నీ ఇష్టం. కనుక కానీ ఇట్టటి విషయాలు ఏదైనా వస్తే కొద్దిగా ఆలోచించే అని దేవుడు మనకి ఒక జ్ఞానోదయం కలిగిచేస్తున్నాడు. అలాగే చేయలేదనుకోండి, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమించినట్లు పరిస్థితి ఏమవుద్దో లాస్ట్లో అబాధాలు ఒక మాట చెప్పి ముగించుకోవచ్చు. ఆజ్ఞ అతిక్రమిస్తున్నట్లు అనని దీన్ని బట్టి గ్రహిస్తున్నామా? ఒకసారి ఆలోచించు. అబ్బో పాస్టర్ గారు మీరు చెప్తున్నారు, మీరు చాలామందికి ఇచ్చి మోసపోయామండి, చాలామందికి ఇచ్చేట్టు మోసపోయామండి అంటే ఇవ్వటం నీ వంతే. తర్వాత దేవుని బట్టి ఇచ్చేవి కనుక అది తిరిగి నీదైతే ఏమొస్తుంది? ఆ దేవుడు ఇవ్వాలని అనుకుంటే తప్పనిసరిగా ఇస్తాడు. అది నీకు వద్దు అని అనుకున్నాడు అనుకోండి, అది రాకపోవచ్చు. అయినా కొద్ది మాట ఓపిక పట్టు. అందుకే ఇచ్చిన ఎవరండి? మేము ఇవ్వలేమండి, మాది మాకే ఉండాలండి. మరి నీకే ఇలాగ అనుకున్నట్టయితే దేవుడు నీకు చెప్పిన సూత్రాన్ని అనుసరించకపోతే ఎలా? ఒక దేవుడే నీకు ఏదైనా ఆపద వచ్చి దేవుడా నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగినప్పుడు, సారీ అమ్మా నేను ఇవ్వలేను, నీ మాట నాకు వినబడట్లేదు, సారీ నేను ఇవ్వను అన్నాడు అనుకోండి, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? కనుక సాధ్యమైతే మేలు చేయటని చేతనైనప్పుడు మేలే చేయి, కీడు మాత్రం తలపెట్టుకు, కీడు ఎవరికి చేయకు అని బైబిల్ చెప్తుంది కదా. మీకు అనుకూలమైతే ఈ మాటను బట్టి మీ జీవితాల్లో ఆజ్ఞ అతిక్రమించేట్టుంటావో లేదా అనుసరించేట్టుంటావో నీకు నిర్ణయం తీసుకో. అనుసరించేటట్టు దేవుని బిడ్డగా ఉంటావు, అనుసరించకపోతే ఆజ్ఞాతికన పాప క్రియల్లో వ్యభిచారం ఈ కార్యం చేస్తేనే కాదు, ఇది కూడా చేసినా ఆ కోవాలకి వస్తుందనంటే గ్రహింపు కలిగి ఉండాలని ఆలోచించాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తాను. మరి ఇంకో మాట చూసుకుంటూ చూడండి, 44 వచ్చిన అదే మత్తయి సువార్త 5:44 ఏమంటున్నాడు? నేను చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి,
మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. కొద్దిగా ఆలోచించదగ్గ విషయం ఇది. శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయగలుగుతామా? ఏంటి, హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తామా? శత్రువుని ప్రేమిస్తామా? పోనీ శత్రువు అంటే ఎవరు ఇప్పుడు ఇంతకీ? అంటే మన శత్రువు ఎవరు? దుష్టుడు కదా. ఏమండి, శత్రువు ఎవరు? మన శరీరం మనకు శత్రువేనండి. ఇది మాట అర్థమవుతుందండి. కనుక ఇలా శత్రువుని ప్రేమించడంటే దుష్టుడును శరీరాన్ని ఏదో ప్రేమించడం. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరాన్ని నడిపించి పోషించేది దానిలో ఉన్న ఆత్మ. కనుక ఇక్కడ శత్రువు అంటే ఒక వ్యక్తి ఒక దెయ్యం పట్టు లేదా మరో రకంగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని మొత్తం టోటల్గా శత్రువుగా చూడటం కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట వ్యక్తిని, ఆ దుష్ట క్రియలతో చేస్తున్నటువంటి ఆ సాతానుని శత్రువుగా ద్వేషించి, అతను వేడిపిస్తున్నటువంటి ఆ బాధను అనుభవిస్తున్నటువంటి వ్యక్తి శత్రువుగా కాకుండా అతను ప్రేమించి మనం చేయగలిగిన సహాయం చేయటానికి అది ప్రేమించటం. ఏమండి, అంటే శత్రువు అంటే దుష్టుడు కదా, దుష్టుని ప్రేమిస్తాను ఓహో అన్నాం అనుకోండి, ఇక మరి నీ అంత తెలుగు వాళ్ళు ఎవరు లేరు అనుకో, నీకు నువ్వు అర్థం చేసుకున్నాను. కనుక ఇక్కడ నాకు కావాల్సిన మాట, మీ హింసించే వారి కొరకు ప్రార్థన చేయగలమా? అవును, చేయగలం. స్టెఫన్ గారు చేయలేదా? రాళ్ళ పెట్టి కొడుతుంటే, మీకు అంత సింపుల్గా రాళ్ళ పెట్టి కొడుతుంటే ఏమన్నాడు? తండ్రి మీరు ఏం చేసిన వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. దానికంటే ముందు యేసుప్రభులు వారు ఏం నేర్పించారు అంటే, యేసుప్రభులు వారు ఏదైతే చెప్పాడో అదే చేశాడు, ఏదైతే చేశాడో తన జీవితంలో అదే చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా ఇక అటు ఇటు మార్పు చేసినట్లుగా లేకపోతే భిన్నంగా చేసినట్టుగా మనకు కనబడదండి. సో ఇక్కడ మనకు కనబడుతుంది, శత్రువులు హింసించే వారి కొరకు తండ్రి వీరు ఏం చేసిన వీరు ఎరుగరని యేసుప్రభు అంతవరకు కొట్టి, దూషించి, పిడిగుద్దులు గుద్ది, అవమానపరిచి, ఏమండి ఇన్ని రకాలు చేసినటువంటి వ్యక్తులు కళ్ళెదురుగుండా కనబడుతూ ఉన్నా, తండ్రి వీరేం చేసిన వారు ఎరుగరు నాయన, వారిని మన్నించు నాయన అని తండ్రికి మొరపెట్టాడు. కనుక శత్రువు ప్రేమించండి. ఇంకొక మాట చెప్తే ప్రియ దేవుని పిల్లలారా, మరి చూడండి, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నానండి. 21వ వచనం ఏమని, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనోనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరిని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరహాగ్నికి లోనగును. ఏమంటున్నాడు? కోపపడొద్దు, వ్యర్థుడా అనొద్దు, ద్రోహి అనొద్దట. నీ సహోదరుని ద్రోహి అనొద్దు. ఎందుకని సాక్షాత్తు దేవుడు సృష్టి మనుషులు, ప్రతి మనిషి, ఆ మనిషిని వ్యర్థమైంది ఏది? సూర్యుడి కింద పడుతున్న ప్రయాసం అంత వ్యర్థం. అట్లాంటి వ్యర్థగానే ప్రయాసాన్ని వ్యర్థుడికి ఎందుకు చేస్తున్నావు? ఏం చూసా వ్యక్తిని వ్యర్థుడా అని సంబోధిస్తున్న దేవుని పోలికలో ఉన్నటువంటి వ్యక్తిని? ఒకటి. తర్వాత కోపపడు ప్రతివాడు ద్రోహం చేశాడు అని నరకాగ్నికి వెళ్ళిపోతావు. అంటే తెలియని రీతిగా ఆజ్ఞాతిక్రమమే నరహత్య చేయటము అని అంటే కత్తుతో పొరవటమే, పొడిచేసేనే హత్య అండి. వాళ్ళ రోడ్డు మీద అక్కడ నడి రోడ్డు మీద చంపేశారండి అని నేటి జరుగుతున్నట్టు ఎన్నో సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంకా అటు ఎవరిలోకి పోనికానండి. కనుక అటువంటి హత్య మనం ఏం చేస్తున్నామంటే, కోపపడు ప్రతివాడును నరహత్యతో సమానంగా ద్రోహి అనేవాడు వ్యర్థుడా అని తోటి వ్యక్తిని అంటున్నామంటే అని యేసుప్రభు పోలుస్తున్నాడు. అంటే ఇట్లా ఎందుకంటున్నాం అంటే, ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ సహోదరుని మీద అంటున్నాడంటే పుట్టినోట్లు ఏముంది? 21వ వచనంలో, ఏమంటే 22వ వచనంలో మనకేముంది పుట్టినోట్లో అంటే, నిర్నిమిత్తముగా ఒక కారణం లేకుండా నీ తన సహోదరుని మీద కోపడితే ఏమవుతుంది తెలుసా? అది నరహత్యగా విమర్శించినట్లుగా ఆ వ్యక్తికి ఇలా వస్తుంది అని అంటున్నాడు. అంటే నువ్వు కోపపడు, ఒక వ్యక్తిని ఆ చెడు భావం నుండి మంచిలోని తీసుకుని రావడానికి కోపపడు, ఆ చెడు నుండి గద్దించి కోపపడు, లేకపోతే ఒక కొట్టు, ఆయన సరిచేసేటట్టు ఉండాలి. అతికి నిర్నిమిత్తం కారణం లేకుండా మాత్రం చేస్తే అది పాపంతో నరహత్యతో సమానంగా యేసుప్రభు చెప్తున్నారు. మనం చేస్తున్నాం కదా, నరహత్య చేస్తున్నామా లేదా? లేదు, ఒకవేళ భయంకర మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఆ మాటలు కత్తిపోటు లాంటి మాటలట, మాటలతోనే చంపేస్తారు కదా అని అంటున్నాడు. ఇవి మాట్లాడుతున్నాము అని అంటే ఆజ్ఞను అనుసరిస్తున్నామా లేకపోతే ఆజ్ఞను ధిక్కరిస్తున్నామా? మనం పాపిగా ఉంటున్నామా? పాపం లేనట్టు వ్యక్తులుగానే మనం మనుగడ సాగుతుందా అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయమని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని పిల్లలరా, గమనించండి, మోషే గారు కోప్పడిపోయాడు ఇశ్రాయేల్ మీద. ఇంకంత వివరించలేదు. ఏమైంది?
ముందు ఎన్నో పర్యాలు కోపడు దేవుడు పట్టించుకోలే. ఒకసారి ఆ మెరీబా జలముల యొద్ద, సంఖ్యాకాండం 20 చదువుకోండి, మాట్లాడు అన్నాడు, బండతో కొట్టాడు. వద్దబ్బాయ్ నువ్వు కోప్పడిపోయావు అంటే మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేశారు వీళ్ళు అనే 106వ కీర్తనలో మనకు కనపడుతుందండి. ఏమండి కనుక ఇప్పుడు నాకు కావాల్సింది, కోపపడ్డాడు, అది పాపముగా పరిణమింపబడింది. ఆ సమయంలో ఆ మోషే విషయంలో కానాను దేశానికి దేవుడు ఆపాడు. ఇంకా చాలా విషయాలు, ఇది ఒకటే కాదండి, ఇది జస్ట్ కొద్దిగా ఇంకా చాలా విషయాలు. నేను కూడా ఈ విషయమై మోషే గారు ఎందుకు కానాను చేరలేదో కొన్ని విషయాలు నేను నెట్లో పెట్టాను, చూడండి అవసరమైతే. సో ఒక మాటగా జ్ఞాపకం చేసుకుంటాం. కనుక కోపపడ్డాడు కానీ పాపం చేయొద్దు. ఒకవేళ కోపపడ్డది చెడును అతను తొలగించడానికి, సరి చేయడానికి, దిద్దటానికి కోపడు తప్పలేదు. కానీ నిర్నిమిత కారణం లేకుండా నీ అధికారాన్ని బట్టి, హోదాను బట్టి అలా చేయవా ఎలా వద్దండి 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 వద్దు అంటున్నాడు. అదే ఆ కోపమే గర్వానికి తీసుకెళ్తుంది, ఆ కోపమే అతిశయం తీసుకెళ్తుంది, ఆ కోపం నిన్ను నరకాగ్నికి హత్య చేసినట్లు అంటుంది. నిజమే కదా, అటువంటి మాటలు అటువంటి తీరును బట్టి ఆ అవతల వ్యక్తి మనసు హర్ట్ అయిపోతుంది. చచ్చిపోతే బాగుంటుంది, ఇలాంటి మాట అనిపించుకున్నాను అని అనుకుని చాలామంది మాట్లాడుతుంటారు. అలా వద్దు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇదేమర్థమైంది, మనకి ఏమర్థమైంది ప్రియమైన వాళ్ళరా? ఒకసారి ఆలోచించాలని ప్రభుని బట్టి విజ్ఞాపనం చేస్తాను. కనుక ఇప్పుడేం చెప్పి, నేను కోపపడొద్దు, ఏమంటే ద్వేషించొద్దు, ఏమండి మనం చెప్తే వ్యర్థుడని ద్రోహిని మాట్లాడొద్దంటూ మోహపు చూపు చూసినా, లేకపోతే మేలు చేయకపోయినా, శత్రువు ప్రేమించకపోయినా, హింసించే వారి కొరకు ప్రార్థన చేయకపోయినా, ఇవన్నీ యేసు ప్రభుల వారు ధర్మశాస్త్రము ఉన్నా దానికి మోడలింగ్ చేస్తూ ఈ విధంగా చేయకపోతే, యేసు ప్రభు చెప్పిన మాటను మనం ధిక్కరిస్తే ఆజ్ఞ అతిక్రమం పాపమా కాదా? ఇట్లాంటి పాపాలు మన జీవితంలో ఉన్నాయా లేదా? ఏం పర్వాలేదులే, నేను శరీర సంబంధం ఇప్పుడు గత కాలం చేసిన పాపాలను కూడా విడిచిపెట్టేసుకున్నాను, క్రీస్తులోనికి వచ్చేసాను, క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మంచిదే, అక్కడ వరకు ఓకే. కానీ క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం నడవకపోతే మరలా తిరిగి లోకాచారంలో, అంటే వ్యభిచారము, ఇవి క్రియలే అయితేనే పాపము కనుక ఇవి పాప క్రియలు కాదు అనుకున్నట్లు మనం కూడా కొన్ని క్రియలు ఇట్లు కొట్టుకుని పోతున్నాం. దీనికి కూడా కఠినమైన శిక్ష చేయమనేది, చేయకపోతే కఠినమైన శిక్ష. ఇంకొక మాట చదివి 2 మాటలండి, 1-2 మాటలు నేనైతే ముగించడానికి ఇష్టపడుతున్నానండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లల, ముందే చెప్పాను కదా, కొద్దిగా ఒక 5 నిమిషాలు లేట్ అయినా వాస్తవాన్ని గమనించడానికి అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి నేను అనుకుంటున్నానండి. చూడండి, కొలసీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పాపముల చేత అపరాధాల చేత చచ్చిపోయాం కనుక, ఆ చచ్చిపోయినట్టు మనం బాప్తిసం ద్వారా పాతి పెట్టబడి క్రీస్తు మరణ పునరుద్ధానాలతో తిరిగి లేచినట్లుగా మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే నీతిమంతులమే, ఆ పరసంబంధం ఆశీర్వాదాలకు అర్హులమే. ఇక అక్కడ నుండి పరసంబంధమైనటువంటి లేపబడినటువంటి క్రీస్తు ఏ విధంగా అయితే చనిపోడో, ఏ విధంగా అయితే పాపం చేయకుండా ఉన్నాడో, అలా విధంగా నడవటానికి ఒక క్రైస్తవుడు భూసంబంధం వాటిని వెతకూడదు అండ్ భూసంబంధం వాటిని చూడకూడదు. కనుక పరసంబంధమైనటువంటి పై వాటిని వెతికేట వ్యక్తిగా ఉంటూ ఈ లోకంలో ఆయన చేయకూడని కొన్ని పనులు, చేయకూడని కొన్ని సంఘటనలు, ఆ క్రియలు చేయకూడదని ఈ కొలసీ సంఘానికి అపోస్తలుడు పౌలు గారు రాసిన కొన్ని మాటలను చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మొదటి వచనం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి, ఎలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది. 5వ వచనం చదువుతున్నానండి. అంటే క్రీస్తును పోలి, అంటే క్రీస్తులో లేపబడిన తర్వాత దేవుని పోలి నడుచుకోండి, మనసు పై వాటి మీద పెట్టండి, మనసు భూసంబంధం పెట్టొద్దు అని చెప్పాడు. వీటికి భిన్నంగా మనం లోకంలో ఏం తిందాం, ఏం త్రాగుదాం, మనసంతా కూడా గలిబిలైపోతుంది, అది లేదు ఇది లేదు అనుకుంటున్నాం అనుకోండి, నీకేమర్థమైనట్టు? మళ్ళీ ఎటువైపు నీ మనసు వెళ్తుంది అనేది గమనించుకో. నడవలసినటువంటి నడక కరెక్ట్గా యేసు నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం సత్యంలో నడుస్తూ జీవిస్తూ ఆ జీవుని వెంబడిస్తూ ఆ సత్యాన్ని అనుసరిస్తూ పరలోకం చేరే నడక మార్గము యేసు ప్రభువారు. సో ఇక్కడ మీకు ఒక మాట చెప్పనండి, ఇక్కడ ఒక చక్కటి మాట, ప్రపంచంలోకెల్లా అత్యంత నునుపైనది, చక్కగా కలర్ఫుల్గా అందంగా మంచి కలర్తో షైనింగ్ నునుపైనది జీవరాశులన్నిటిలో పాము ఒకటేనండి, సర్పం. సో ఎంత నునుపు ఉంటుందంటే, ఎంత షైనింగ్ అంటే, ఒక ఎండగానే పడిందంటే తళతళ మెరిసిపోతాయి, గోల్డ్ కలరు,
రకరకాల మచ్చల కలర్, ఎరుపు, నలుపు, మచ్చలు మచ్చలుగా, పొడలు పొడలుగా ఎంత అందంగా కనబడుతుందంటే దాని శరీరం ఆకారము, షైనింగ్ అంత నునుపు. చిత్రం తెలుసా? అంత నునుపు, అంత అందంగా ఉండటం కనబడిన దాని నడకలు మాత్రము టేం 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 అంటే ఏంటి? పాము స్ట్రైట్గానే ఉన్నట్టు ఉంటుంది, క్లెయిన్గా ఉంటుంది స్కేల్ లాగా. కానీ నడకలో ఇలా 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 వెళ్తుంది. నేటి క్రైస్తవులు కూడా అనేక మంది క్రీస్తులు ఉన్నామనుకుంటూనే వాళ్ళ మనసును ఎక్కడో పాడేసుకుంటారు. ఏమండి? మనసారా దేవుని ఆరాధించే తత్వం చాలామందికి ఉండదు. శారీరక ఎక్కడ ఉంటారు, మనసు ఎక్కడికో ఆలోచనకి వెళ్ళిపోతున్నటువంటి వారు ఉంటే అది క్రీస్తు కూడా లేపబడిన స్థితి కాదు. అటు ఆలోచనలు మారుతున్నాయి అంటే మొత్తం ఉండకూడనటువంటి వాడు నీలో ఉండాడనే సంగతి గ్రహించాలి. చెప్తాను, ఎదురుకెళ్తే మనకు అర్థమవుతుంది. కనుక ఇంకా చూస్తే అది అర్థమైంది కదా, ఒక మాట ఇంకా చాలా టైం అయిపోతుంది. నడకలు కూడా క్రీస్తుని పోలే నడవాలి అని అర్థమవుతుంది. కానీ 5వ వచనం చదువుతున్నాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఈ 5, 6 ఏం చేయాలి? చంపేయాలి. ధనాపేక్ష, విగ్రహారాధన, దురాశ, కామాతురత, అపవిత్రత, జారత్వం ఇవన్నీ చంపేయాలట. అంటే ఎందుకు చెప్తున్నాడు? ఒక క్రైస్తవుని వ్యక్తిగా మార్చబడిన తర్వాత కూడా ఇటువంటి తలంపులు, ఉద్దేశాలు ఆ బిడ్డలో కలుగుతాయి. కనుక అవి కలగు అని చెప్పట్లేదు, అవి కలుగుతాయి. కలిగినప్పుడు చేయవలసిన పని ఏంటంటే, ఆ ఆలోచన వస్తుందంటే ఏం చేయాలంటే వాటిని చంపేయాలి. చంపేయాలంటే అది ఏదైనా కనపడుతుందా ఏంటంటే కత్తెట్టు పడటానికి? నీ మనసును కంట్రోల్ చేసుకొని అలా మాట్లాడితే నేను చంపే అట మాట్లాడుకుంటూ ఉంటే అవి చనిపోయినట్టే. అట జాగ్రత్తగా వెళ్ళకపోతే అది చచ్చిపోయినట్టే. ఒకవేళ ధనాపేక్ష లేకుండా నేను జాగ్రత్తగా దేవుని వాక్యం బట్టి నేను ఆ పర సంబంధమైన ధనాన్ని ఆ పరలోక బ్యాంకులు దాచుకోవాలనేటువంటి భక్తిభావంతో నడిస్తే చంపేస్తున్నట్టే. అవి చేయకుండా ఉంటమే వాటిని చంపటము. ఏవి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. అవి ఆటలో పడిపోకుండా నువ్వు కాపాడుకోవటమే వాటిని చంపటం. ఒకవేళ ఆటలో నువ్వు పడిపోయినట్లయితే అవి ఏం చేస్తాయి? నిన్ను చంపేస్తాయి. అంతే, ఫినిష్ అనే సంగతిని గమనించాలని ప్రభుని బట్టి నేనైతే మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఇంకో మాట చంపేయాలి. అవి కానీ మనలో ఉంటే మనల్ని చంపేస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగలేం, ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉండలేం. కానీ అటు ఇటు కూడా మిళితమైన జీవితం దేవుని చేత ఉమ్ము వేయించుకునే పరిస్థితుల్లోకి ఆ వ్యక్తులు వెళ్ళిపోతారు. చంపేయాలి అని దేవుని అంటున్నాడంటే నువ్వు చంపలేదనుకోండి, అవి నేను చంపేస్తే కనుక అందును బట్టి నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా, మీరుతున్నావా? పాటిస్తే ఆ వ్యక్తి వీటిని చంపుతాడు. పాటించకపోతే ఆజ్ఞాతిక్రమం పాపం కనుక అవి నేను చంపేస్తాయి. అంతేగాని చావటమే కదా ఆజ్ఞాతిక్రమిస్తే. ఇదే జరుగుతుంది కొందరు జీవితాల్లో, చూసుకోండి అని ప్రభుని బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తున్నా. ఇంత వివరణ ఇవ్వటం కొందరు ఇది కాదండి, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. ఎవరి దగ్గర నేర్చుకోలేదు, చదువుతున్నా కదా, ఇది సంఘం కదా, దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలైనటువంటి మాటలు చెప్తున్నాడు కదా. అవి ఉండకూడదని దేవుడు ముందుగానే ఇటువంటి దుష్ట సంబంధమైన క్రియలు వస్తాయి, శరీరం ఉన్నంత వరకు వస్తాయి కనుక వాటిని జాగ్రత్తగా చంపేసుకోండే అని ప్రేమతో చెప్తున్నాడు. అది కానీ ఆజ్ఞ అతిక్రమిస్తే నేనే చంపేస్తాను అంటున్నాడు. అవి నేను చంపేస్తే ఆధ్యాత్మికంగా నేను తీసుకెళ్ళి ఎక్కడ చెప్తాను? అగ్నిలో. ఇక యాపటం. అక్కడికి వెళ్ళకుండాలంటే ఇవి చంపేసుకుండని దేవుడు చెప్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమించేట్టుండవా వీటిని చేస్తూ? వీటిని చంపుకొని ఆజ్ఞను అనుసరించి దేవునికి మహిమ తెచ్చే పెట్టుకుంటున్నావా? చూసుకో, అంతే. ప్రతిదీ ఇలా చూసుకోవటం అనే మాటల గురించి మనం ముందుకెళ్తున్నాం. 8వ వచనం కూడా చదువుతున్నాం చూడండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించేయాలట. ఏమి విసర్జించాలి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. మన అంతా ఇంగ్లీషే కదా ఎక్కువ శాతం. ఏమండి? ఎక్కువ శాతం నోరెత్తితే చాలు ఏదో ఒక ఇంగ్లీష్ మాట వచ్చేస్తుంది. కనుక మనం పలికే ప్రతి మాట దేవునికి లెక్క చెప్పాలి. మనం పలికేటట్టు మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అవినీతిమంతుడువా అనే సంగతి డిక్లేర్ అయిపోద్ది. చేసే క్రియను బట్టి మంచివాడా కాదా అనేటువంటి ఆటోమేటిక్గా లెక్కలు కట్టేస్తారు ఇక్కడ లోకంలో జరుగుతున్న సంఘటన బట్టి. బైబిల్ కూడా అదే మాట చెప్తుంది. కనుక ఇవి మీ నోట బూతులు వీటిని విసర్జించుడి అంటే దేవుని పిల్లల, నీ కన్న కొడుకును, నీ భర్తను, నీ భార్యను చాలా పనులు మాట్లాడే మాటలు ఎంత భయంకరంగా కూడా చచ్చిపోరదు అని అంది యోబు భార్య. వాస్తవా? మరి సౌఖ్యంగా ఉన్నప్పుడు ఎందుకు చేసుకుంది? ఏమండి? కానీ బాగా గమనించాలి. ఎందుకు నువ్వు చచ్చిపోరాదు? నీ భక్తి తాగలయ్యా అన్నట్టుగా ఏం తెచ్చిపెట్టింది నీ భక్తి? నీకని యోబు గారిని ఎంత భయంకరంగా మాట్లాడిందండి. అప్పుడు యోబు గారు అంటారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా అన్నాడు. అదే మన ఏరియాలో మనమైతే అంతలా మాట అంటావా? కత్తి, బాకు, వా, నోరు. పిల్లరా ఆలోచించు.
కనుక ఇలా బూతులు అవి విసర్జించాలట. విసర్జించడానికి విడిచిపెట్టడానికి చాలా తేడా ఉంటుందండి. విసర్జించడం అంటే ఇప్పుడు మన ఒంట్లో ఉండి స్వేదరంధ్రాలతో చెమట బయటకు వస్తాయి, అది విసర్జించడం. లేదా ఒకసారి కన్నీరుగా వస్తాయి, అది విసర్జించడం కాదు కానీ వస్తూ ఉంటాయి. లేదు మన బహిర్భూమికి వెళ్తూ ఉంటారు, ఇవి విసర్జించటం. వీటిని మరలా తీసి మన లోనికి పెట్టుకోము, అది కావాలని మనం కోరుకోము. అంటే దానికి మనకి ఇష్టం లేని పరిస్థితి. ఇక అది నాకు ఇష్టం లేదు, ఎట్టి పరిస్థితులు ముట్టుకోను అంటాం కదా. అలాగే ఈ క్రియలు మనం మానేసేవంటే విసర్జించడం అంటే వాటికి నాకు సంబంధం లేదు, మాట్లాడను, అబ్బాయి అసలు నాకు కుదరదు, అది పెంటతో సమానం. పౌలు గారు అదే అన్నాడు. క్రీస్తునికి వచ్చిన తర్వాత తను కలిగినటువంటి ధనము, పరిస్థితులు, ఆధిక్యతలు అన్నీ కూడా ఏం చేశాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అందుకే అది పెంట కనుక నేను ముట్టుకోను. నేను ముట్టుకున్నా నాకే వాసన కంపు వచ్చేస్తుంది. ఒకవేళ ఒకప్పుడు నాదే, నేను తిరిగిందే, నేను చేసిందే, నేను అనుకుందే, కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు. నా జీవితం మార్చుకున్నా, నా జీవితం క్రీస్తుకి అంకితం చేసుకున్నా. నా ప్రభు అట్లా మాట్లాడొద్దు, చేయొద్దు అన్నాడు కనుక నేను మాట్లాడను అని అంటే నీకు నువ్వుగా మాట్లాడటానికి ఉండలేకపోవచ్చు. అప్పుడు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. నీ ప్రవర్తన అంతటిపైన అధికారానికి ఒప్పుకుంటే ఆ స్టీరింగ్ ఆయన తీసుకుంటాడు కనుక నేను కంట్రోల్లో పెడతానికి అవకాశం ఉంటుంది. అంతేగాని సగం సగం చచ్చినట్లుగా మనం అటు ఇటు ఉండమనుకోండి, అలాంటి చెత్త దేవుని దగ్గర దేవుడు తన రాజ్యాన్ని మాత్రం ఇవ్వడండి. గమనించుకోండి, ప్రభు పట్టి నేను చెప్తున్నాను. ఇవి మాట్లాడుతున్నామంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నామంటే ఇట్లా విసర్జించలేకుండా మళ్ళీ చేస్తున్నామంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ తిరుగుతూ పాపం కానీ విసర్జించాలి. ఇది నాకు కాదు అనుకున్నట్టు వదిలేసేయాలి. అంతవరకు నీలోనే ఉండొచ్చు, అవి నాకు కాదు వదిలేసే నేను అంతే. కాంట్రికి ఇచ్చి ఉమ్మూస్తామండి, ఏమండి ఊసావు, అది నాదే నోట్లో పెట్టుకుంటారా ఏంటి? పెట్టుకోంగా మందే, నేనే ఊసి, అందరూ చూస్తారు నీదే కదయ్యా ఏంటి అని పెట్టేసుకుంటామా? అబ్బే అంటాం. అదే 100 రూపాయలు పడిపోతే తీసుకుంటాం. ఎందుకని నాది కాకపోయినా కొద్దిగా డ్రామాలు వేసేస్తారు, ఏం కలిసి వస్తుందని. అదే శరీరాశ. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఇది వద్దు అంటున్నాడు. అది విడిచిపెట్టడం అనుకోండి, మన ఇంట్లోకి వచ్చిన ఒక ఆఫీస్కి వెళ్ళినా చర్చికి వెళ్ళినా మనం ఏం చేస్తాం, చెప్పులు బయట విడిచిపెట్టిన ఏం చేస్తాం, మరలా తగిలించుకొని ఇంటికి వెళ్తాం. అంటే విడిచిపెట్టడానికి విసర్జించడానికి అంత తేడా. విసర్జించిన దాన్ని ముట్టుకోము, కానీ విడిచిపెట్టిన దాని దగ్గరికి వెళ్తుంటాం. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు విడిచిపెట్టేటట్టుగా కాదు ఉండాల్సింది, చంపివేయాలి లేదా విసర్జించాలి. చంపివేస్తే ఇంకా అది బ్రతకదు, ఇంకా అది నేను ఏం చేయలేదు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తుంది? కానీ విసర్జించేవనుకోండి, అది పెంటతో సమానంగా వదిలేసుకున్నావు. మరి రెండు జరుగుతున్నాయా? జరగలేదు. వీటిలో నువ్వు నేను మనం ఉండామంటే ఆజ్ఞాతిక్రమం పాపం, చచ్చి. కనుక ఇంకో మాట మనం చూసుకుందాం. ఎఫెసీ పత్రికలో కూడా మరి ఇలా చెప్పాలంటే మరి చాలా ఉన్నదండి. కానీ ఈ విషయం అర్థం కావాలంటే ఒక 5 నిమిషాలు ముందుకెళ్ళినా పర్వాలేదు, కానీ కొద్ది ఓపికతో విని అవగాహన కలిగి ఇటువంటి క్రియలు మనలో ఉంటూనే దేవునిలో ఉన్నాను అనుకుంటూ దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తున్నాను, దేవుడు నాకు అన్ని మేలు చేస్తున్నాడు, బాగానే ఉండాలి అనుకుంటూనే దేవుని రాజ్యం దూరం అయిపోయే విధానంలో విని మోసపోయే పరిస్థితులు ఉండకూడదు అని ఎంకరేజ్మెంట్ అంటే ఇది. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం. అంటే ముందేమో ఏంటండి, దేవునితో క్రీస్తు లేపబడిన వారైతే అలాంటి చంపేయాలి. ఇప్పుడు దేవుని పిల్లలైతే లేపబడిన తర్వాత అవన్నీ చంపుకుంటూ దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉన్న, దేవుని బిడ్డగా నడుస్తూ ఉన్న, ఆయన గుణలక్షణాలు సంపాదించుకోవటానికి, ఆయన బిడ్డల వల్లే మనం బ్రతకటానికి ఈ కొన్ని కార్యక్రమాలు కూడా చేయకూడదు అని ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. ఎఫెసీ సంఘాన్ని 3.5 సంవత్సరాల దగ్గర 3 మాసాలు మృగములతో పోరాడి అక్కడ దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క మరి ఆ సంఘాన్ని నిర్మించినట్లుగా మన లేఖనాల్లో మనం చూస్తుంటే ఎఫెసీ అపోస్తుల కార్యం 18-19 అధ్యాయాల్లో. సో ఇక్కడ ఒక మాట చదువుతున్నాను, 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనాలి, నడక కావాలి. ఏమండి, నడుస్తున్నటువంటి వ్యక్తి నడుస్తూ నేను క్రీస్తునందుకు గురి యొద్దకు పరిగెత్తుతున్నానని అంటాడు పౌలు గారు. నడిచే వ్యక్తి ఆటోమేటిక్గా పరిగెత్తుతాడు. పరిగెత్తుతున్న వ్యక్తి ఆశయం ఏమై ఉండాలంటే గురి అక్కడికి చేరాలంటే ఆసక్తి ఉండాలి. ఈ రోజున నడుస్తున్నామో పరిగెత్తుతున్నామో గురి ఉందో మరి గుడ్డోళమయమో అర్థం లేనటువంటి భక్తిని చేసి దేవుని యొక్క కోపాన్ని గురయ్యేటటువంటి క్రియలలోనే వెళుతూనే ఇవి పాపం కాదులే, నేను చేసేది పాపం కాదులే, ఆజ్ఞ నేను అతిక్రమిస్తున్నానా ఏంటి, నేను అందరితో మంచిగానే ఉంటున్నాను కదా, నీ ఎవరికి కావాలి నీ మంచి? దేవునికి కావాలి. నీ మంచితనం ఏంటో దేవునిలో ఉందో లేదనుకుంటే ఆ ఉన్నటువంటి మంచి నిన్ను గురించి మంచివాడు అని చెప్పాలి. నువ్వు చెప్పుకున్నంత మాత్రాన్నే అది మంచి అనిపించదు. ఏదో ఒకరోజు నీ డప్పు నీకు పొద్దు చెప్పు, నువ్వు కూడా పోతావేమో. కనుక అది కరెక్ట్ కాదు. సో ఇంకో మాట చదువుతున్న 4వ వచనం అదే ఎఫెసీ పత్రిక 5:4 వచనం. కానీ కృతజ్ఞత వచ్చిన ఉచ్చరింపవలెను మరియు
మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరససూక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. తగనివి ఇవి, ఈ తగిని కాదు. ఏం తగిని కాదు? బూతులొద్దు, పోకిరీ మాటలొద్దు, సరససూక్తులొద్దు, ఇవన్నీ ఎక్కువ మనం మాట్లాడతాం. ఒక్కో దిక్కున కూర్చొని సోది సరససూక్తులు, ఆడి మీద వీడి మీద వాడు, ఏమండి ఏంటి బూతులు, ఆయన ఎందాక ఉందో బూతులు ఇలాగ ఉంది కనుక ఇవేమి వద్దు అని దేవుడు అంటున్నాడు. పిల్లరా, ఇటువంటివి ఉంటే నీ జీవితానికి ఇబ్బంది, ఆ వ్యక్తులు బ్రతుకులో నెమ్మది లేకుండా పోతుంది. కనుక ఈ సమయాన్ని బట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే ఆలోచించండి, ఇవి వద్దు తగవు అంటున్నాడు. మరి పోకిరీ మాటలు సరస్సోక్తులు మనం ఏం మాట్లాడుతుంటాం? ఒక వ్యక్తి గురించి నువ్వు తగినవాడు కాదు, ఇలా కాదు, అలా కాదు అనుకుని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతాం. ఏంటి డబుల్ మీనింగ్ డైలాగ్ ఉచ్చరిస్తాం, పోకిరీ మాటలు, బూతులు, అంతా ఇంగ్లీషే. ఇవి మనం మాట్లాడుతూ ఉన్నామంటే క్రీస్తువునికి వచ్చిన తర్వాత సంఘంతో చెప్తున్నమాట, ఇంకా మీరు పాపంలోనే ఉన్నారు, పాపానికి మరల దాసులవుతున్నారు అని దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది. ఎందుకు ఇవన్నీ ఇలా ఎందుకు మనం రిపీట్ అవుతున్నాయి అని అంటే దీని మరి ముగింపులోకి వచ్చేస్తుందండి. పౌలు గారు మాట చెప్తున్నారు, రోమ సంఘంతో పౌలు గారు మాట ఏం చెప్తున్నారంటే, ప్రియమ దేవుని పిల్లలారా, నేను ఏది చేయాలని చేయించానో అది చేయలేకపోతున్నాను. మేలు చేయాలనుకుంటున్నాను, మేలుకరంగా ఉండాలనుకుంటున్నాను, అందరూ మంచిగా ఉండాలనుకుంటున్నాను, కానీ అది నేను చేయలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? నాలో నివసించు పాపమే. నేను ఆల్రెడీ పాపం చేత విమోచింపబడినటువంటి వ్యక్తినే, కానీ పాపము నన్ను పట్టుకుంటుంది, పాపము నన్ను ఏదోలాగా చెరపట్టి లాగుతుంది. కనుక అలాంటప్పుడు కొన్ని పరిస్థితుల్లో చేయవలసినవి చేయరాని చేస్తున్నాను, నాలో నివసించు పాపమే అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? లోనే ఈ క్రియలన్నీ ఉంటాయి, ఈ దుష్ట బూతులు, లేకపోతే ఆ దూషణ, నరహత్య చేసే తత్వము, ఇవి లోనే ఉంటాయి, కానీ వాటికి తాళాలేసి రాకుండా బిగించుకోవాలి. కనుక అవి కానీ బయటకు వచ్చినాయి అంటే అవి నేను చంపేస్తాయి, నన్ను ఏం చేస్తాయి, నన్ను అవి తగవన్నాను కనుక ఆజ్ఞ అతిక్రమిస్తున్నాను అని అంటూ చక్కటి మాట చెప్పాడు. ఈ మాట చదివి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. రెండు రిఫరెన్స్ చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. ఏమంటున్నాడంటే రోమపత్రిక 7వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. అంటే కావున ఇక దాన్ని చేయున్నది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. కనుక ఇంకో మాటగా 20, నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. పాపం అంటే శరీరం, ఆత్మ ఉంది. కనుక ఈ ప్రకారంగా చేయవలసింది చేయలేదు, చేయకూడదు మనం చేస్తున్నాము అని అంటే మనలో ఉన్నది అదేం చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. మరలా చెప్పిన ద్వేషము, కోపము, కక్ష ఎక్కడ కొనుక్కొస్తే దొరికేది ఆల్రెడీ మనలోనూ ఉన్నాయి. అవి కట్టలు తెంచుకుంటూ వచ్చే సమయానికి రానికుండా బంధించుకోవాలని దేని వాక్యం సెలవుస్తుంది. కనుక ఈ సమయాన్ని బట్టి దేని పిల్లలరా, ఇలా నాయం నివసించు పాపం, అందుకని చేయలేకపోతున్నాను. పాపపు ఆలోచన అంటే శరీరం, ఆత్మచేత శరీరక్రియలు చంపేసుకోవాలి, లేదా శరీరక్రియలు ఆత్మక్రియలు చంపేస్తే ఇదిగో ఇలాంటి క్రియలే వస్తాయి. నేను చేసేది పాపమా, నేను చేసేది ఏం చేస్తున్నానో అని నీకు గ్రహింపు లేని పరిస్థితుల్లో నేను దుష్టుడు బంధించేస్తాను. నీకు అవగాహన ఉండదు, అందరిలాగానే మంచిగా చేస్తున్నాను కదా అని అందరూ చూస్తావు, నీ పక్కన చూస్తావు. అది అలా నీ పక్కన వాళ్ళని చూడటం కాదు, వాక్యం చెప్పింది క్రీస్తుని పోలి నడవాలి, లేకపోతే దేవుని పోలి మనం నడవాలి అని చెప్తుంటే దేవుని వాక్యానుసారం ఉన్నానా లేదని పరిశీలనకి చెక్ చేసుకుంటే దేవుని వాక్యం అంటుంటే, దేవుని వాక్యం అర్థం దగ్గరకు వచ్చి చూసుకొని చెక్ చేసుకోమంటే పక్కన ఉన్న ఇలా చూస్తున్నా అలా చూస్తున్నా అనుకోని నువ్వు నీ తప్పును సమర్థించుకొని ఇంకా ఈ తప్పులు కాదనుకొని ఆ దేవుని కోపానికి గురయ్యే పరిస్థితులు వెళ్ళిపోయేటటువంటి వాళ్ళరా ఒక నుండి విడిచిపెట్టుకోండి. పూతులు, సరససూక్తులు, ఆ భయంకరమైన శరీరక్రియలు అవి విడిచిపెట్టుకోండి. ఇవి ఉంటేనే పాపం కాదేమో అనుకుంటున్నావు. ఇవి పాపం అని తెలిసిన ఎవరు తెలుసు? క్రైస్తవులకి. లోకానికి ఏం తెలుసు? వ్యభిచారము, దొంగతనం, ఇవి కనబడుతున్న క్రియలు, మోసము, హత్యలు, ఇవి పాపం అనుకోవడం. పాపం, అవి కూడా పాపమే. కానీ అక్కడికే లోకం వచ్చింది. కానీ ఈ సరససూక్తులు ఇవన్నీ కూడా లోకంలో మాట్లాడు పాపం కాదులే అనుకుంటుంది. కానీ లోకములో వేరైన నాకు దేవుడు చెప్తున్న మాట ఇవన్నీ కూడా పాపమే. అవి విడిచిపెట్టేసి మంచిగానే ఉండాలి, ఇవి చేస్తున్నానులే పర్వాలేదు అనుకుంటే దెబ్బతిన్నావు అనని లోక పరిస్థితులను బయటికి రాలేదు అని అర్థం. గమనించుకున్న ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తూ మరి ఈ మాటలైతే ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎలాగంటే మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21 చూసుకుంటే, మానవుని లోపల నుండి వచ్చేవి ఎన్నో అవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తావి అంటున్నాడు. మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, శరీరం స్పష్టమైనవి అవన్నీ కూడా నీలో, నాలో, మనలో ఉంటే అవి పరలోక రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేస్తాయంట. మన భక్తి అంతా పరలోక రాజ్యంకి వెళ్ళే కదా.
మనం మా బయట నుంచి వచ్చేది మనం అపవిత్రపరచుకుని ఉండటానికి అనే సంగతిని. అంటే అపవిత్రపరిచేది ఎక్కడ ఉంది? లోనే ఉంది. ఏమండి? కనుక దీన్ని కంట్రోల్ చేసుకుంది. కానీ ఒక వాక్యం చెప్తున్న మాట అయితే, దేవుని మూలంలో పుట్టినటువంటి వాడు ఏం చేయడు? పాపం చేయడు. తను ఏం చేస్తాడు? భద్రపరుచుకుంటాడు అని యోహాను రాసిన పత్రిక, మరి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 13వ వచనం అనుకుంటా, ఆ భాగంలో చక్కటి మాట ఉందని నేను చదివి నేను ముగిస్తానండి. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడనూ పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్న దుష్టుడు వారిని ముట్టడు. కనుక దేవుని మూలంగా మనం జన్మించాం కనుక దేవునికి అప్పగించుకుని దేవుని చిత్తాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కొన్ని సమయము ఎక్కువైనా ప్రియులారా గమనించండి, నేను చెప్పింది అది. మనము చేయుచున్నది పాపమో కాదో తెలియట్లేదా? ఇది నీ కొరకే అంటే ఇది మన కొరకే. అందుకే నేను చేస్తున్న క్రియలు దాంట్లో పాపం ఉందో లేదని గ్రహించకుండా పర్వాలేదులే అనుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, ఇంతవరకు వెళ్ళిపోయామో, అదేం జరగలేదులే అనుకుంటున్నావేమో. అది మనం చేసుకున్నది మన నెత్తి మీద రావడానికి దగ్గరకు వచ్చేస్తుంది. అది ఏ క్షణొచ్చు మన మీద పడుతుందో తెలియదు కనుక ఒక ఇట్టి క్రియలు క్రైస్తవునిగా ఉండి లోకంలో జరిగిన అవే పాపము, ఇవి కాదులే అనుకునే మనస్తత్వంలో నుండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి కోపమైనా, మరి మోహపు చూపైనా, మేలు చేయకపోయినా, శత్రువుని ప్రేమించకపోయినా, బూతులైనా, సరస్సూక్తులైనా, దేవుని కొరకు దేవుని పిల్లలకి ఈ విధంగా నడకపోతే ఇవన్నీ కూడా పాపమని నీకొక్కడికే తెలుసు, క్రైస్తవుడికే తెలుసు, అది లోకానికి తెలియదు. అందుకే నువ్వు చేస్తున్నది పాపమో కాదనుకున్నట్టుగా ఉంటున్నావేమో. ఇవన్నీ పాపాలే. దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమించినటువంటి అవ్వ ఆదాములు ఏం చేశాడంటే, తినొద్దు అన్న పండును తిన్నారు, చెయ్యొద్దు అన్న కార్యాన్ని చేశారు. ఏం చేశాడు తెలుసా? దేవుడు తను ఇచ్చిన సౌఖ్యం నుండి గెంటివేసి ఖడ్గజ్వాలలో ఆ యొక్క ఏదైనా తోటకేం చేశాడు? ఖడ్గజ్వాలను కాపలా పెట్టాడు. అదే చేయొద్దనే చేస్తే పాపం ఎందుకు కనుక పాపం పరిపక్వమై మరణంలాగా వచ్చింది వాళ్ళ జీవితానికి. అది ఎంత వాస్తవమని మన బైబిల్ మనకు నిర్ధారణ చూపిందో, ఈ రోజున క్రీస్తు ప్రభు, అపోస్తులు, ప్రవక్తులు ఆ మాటలు చెప్పిన మాటల ప్రకారం మనము కానీ నడవకపోతే దేవుని ఆజ్ఞను మీరుతున్నాం. ఒకళ్ళు మనము ఆ పాస్టర్ గారు చెప్పింది ఆయన మాట ఎవరింటారులే, ఆ పౌలు గారు చెప్పింది ఆయన మాట ఎవరింటారు అనుకున్నట్టయితే ఇది పౌలు గారి మాటో లేకపోతే ఇంకోరు మాట ఎవరి మాటో కాదండి. వీళ్ళు చెప్పేవాళ్ళ మాట కాదండి. దేవుని మాటను ధిక్కరిస్తున్నట్లు, దేవుని ఆజ్ఞను మీరుతున్నట్లు, ఇటు మీరుతున్నట్లు నిన్ను గమనించనివ్వకుండా దుష్టుడు ఏం చేస్తారు? గుడ్డుతనాన్ని కలిగజేసి ఒకళ్ళ మైకిలో ముంచేస్తాడేమో గుర్తిరిగి నేటికైనా. నా మాటలు బట్టి ఒక్కసారి నేను చేస్తున్నది పాపమో కాదు తెలియటం లేదా, గ్రహింపు లేదా? ఒకసారి మనస్సాక్షిని అడిగి చూసి తేడా ఉంటే దిద్దుకొని ఆయన చిత్తమైతే క్షమాపణ వాస్తవమైతే క్షమించవచ్చు. లేదా అవి పాపం కాదనుకున్నవి అప్పుడు మోసపోయి ఏడ్చి ఆ యుగాలు నరకాగ్నిలో తమ వెళ్ళిపోయే ప్రమాదం తెచ్చుకుంటాం. వాటిని తప్పించబడంటే నేటికైనా ఆలోచించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ మరి నా మాటలైతే నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో గమనించడానికి సహాయం చేయండి. నిజమే తండ్రి, మేము చేయుచున్నది ఏంటో చాలా పర్యాలు గ్రహింపలేని స్థితిలో మనం వెళ్ళిపోతున్నామేమో. గ్రహించి మీ చిత్తమేమో ఎరిగి తండ్రి మీ లేఖనంలో మా కొరకు చెప్పించబడినటువంటి మాటల ప్రకారం ఆజ్ఞ అతిక్రమించి మరణానికి చేరువు కాకుండా ఆజ్ఞను పాటిస్తూ, మీరు చెప్పినటువంటి ఆజ్ఞను పాటిస్తూ, మీ కుమారుడు క్రీస్తులో చెప్పబడిన అపోస్తులో చెప్పిన మాటలు పాటిస్తూ మీ చిత్తానుసారిపోయే కృప అట్టి విధానంలో సాగడం మీ ఆత్మ తోడ్పాటు వినిన పిల్లలైన నాకు మాకందరికి ప్రసాదించమని క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.